హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రక్షిత సోమ్ ఫుడ్స్. ఈరోజు వీడియో వచ్చేసి చోలే మసాలా కర్రీ. ఇది బిర్యానీ, రైస్, చపాతీ, రోటీలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. ది బెస్ట్ సైడ్ డిష్ రెసిపీ. సో లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులోకి నేను ఓవర్ నైట్ సోక్ చేసుకున్న కాబూలీ శనగల్ని 1 కప్పు వరకు తీసుకుంటున్నాను. ఇందులోకి ఒక బంగాళదుంపని పీల్ చేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్ గిన్నెలోకి యాడ్ చేసుకోవాలి. ఇందులోకి 250 ml వరకు వాటర్ని యాడ్ చేసుకొని మినిమం ఒక 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలి. ఇవి ఉడికేలోపు మసాలా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులోకి 2 ఇంచుల వరకు దాల్చిన చెక్కని, అలాగే 3 లవంగ మొగ్గల్ని, ఒక 2 యాలకుల్ని తీసుకుంటున్నాను. వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీని మనం దాబా స్టైల్లో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఈ మసాలా అనేది కంపల్సరీగా ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు ధనియాలని యాడ్ చేసుకుంటున్నాను. వీటిని కూడా బాగా రోస్ట్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ వరకు నేను జీరాని యాడ్ చేస్తున్నాను. వీటన్నిటిని మొత్తం కలిసేటట్టు మంచిగా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇందులోకి మనం కారానికి సరిపడిన ఎండుమిర్చిని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఒక 10 వరకు ఎండుమిర్చిని యాడ్ చేస్తున్నాను. మనం కర్రీలోకి వేరే కారాన్ని ఏం యాడ్ చేయం కాబట్టి ఇక్కడే చూసుకొని కారానికి తగినట్టుగా మనం ఎండుమిరపకాయలని యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని ఇంతకుముందు ఫ్రై చేసుకున్న బౌల్లోకి యాడ్ చేసుకొని వీటన్నిటిని మొత్తం మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. వీటన్నిటిని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మసాలాతోనే కర్రీ టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ చాలా బాగుంటుంది. తర్వాత మనం గ్రేవీ కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక 3 మీడియం సైజు టమాటోస్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. వీటిని కూడా ఫైన్ ప్యూరీ లాగా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోండి. తర్వాత మెయిన్ ప్రాసెస్, మనం కర్రీ చేయడానికి ఒక బాండి పెట్టుకొని అందులో ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని, 1/2 టేబుల్ స్పూన్ వరకు నేను బటర్ని యాడ్ చేస్తున్నాను. ఇది మొత్తం హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 ఇంచు దాల్చిన చెక్కని, ఒక ఇలాచీని, ఒక బిర్యానీ ఆకుని యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి సన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ని చాలా సన్నగా తరుక్కొని వేసుకోవాలి. అప్పుడే కర్రీ టేస్ట్ కానీ గ్రేవీ కానీ చిక్కగా వస్తుంది. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని, 1/2 చెంచా పసుపును కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక రెబ్బ కరివేపాకుని, అలాగే 3 పచ్చిమిరపకాయలని ఇలాగ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటన్నిటిని కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటో ప్యూరీని అంతటిని కూడా వేసుకొని ఆయిల్లో కలిసే విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మూత పెట్టి ఒక 2 లేదా 3 నిమిషాల పాటు వేగనివ్వాలి. తర్వాత ఇందులోకి మనం బాయిల్ చేసుకున్న చనా దాల్ని, అలాగే పొటాటోస్ని వాటర్తో సహా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనకు గ్రేవీ కొంచెం చిక్కగా రావడం కోసం ఒక పప్పు గుత్తిని తీసుకొని అక్కడక్కడ కొంచెం మ్యాష్ చేసుకొని తీసుకోవాలి కర్రీని. అప్పుడే గ్రేవీ అనేది మంచిగా తిక్కుగా వస్తుంది. అలా అని మొత్తం మ్యాష్ చేయకుండా అక్కడక్కడ లైట్గా మ్యాష్ చేయాలి. తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ని, ఒక 100 ml వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 5 లేదా 6 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. మూత తీసి చూసి ఇలా కర్రీ కొంచెం దగ్గర పడిన తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ని అంతటినీ కూడా ఇందులోకి యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కర్రీని మనం ఎప్పుడు చేసేలాగా కాకుండా ఈ మసాలాతోని దాబా స్టైల్లో ప్రిపేర్ చేయండి. చాలా బాగుంది కర్రీ అనేది. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, అంత బాగుంది. తర్వాత కర్రీకి మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉడికిన తర్వాత మూత తీసి అరచెక్క నిమ్మరసాన్ని ఇలా జ్యూస్ తీసి యాడ్ చేసుకోండి. అలాగే 1/2 చెంచా మిరియాల పొడిని, ఒక గుప్పెడు కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఫైనల్గా కసూరి మేతిని ఒక స్పూన్ వరకు ఇలా క్రష్ చేసుకొని వేసుకోండి. కర్రీ అనేది బాగుంటుంది కసూరి మేతితో. సో అంతే, ఎంతో యమ్మీగా టేస్టీగా చోలే మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఈ కాబూలీ శనగలలో హై ప్రోటీన్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండడం వల్ల ఇది మన డైజెషన్కి అలాగే హెల్తీ వెయిట్కి యూజ్ అవుతుంది. సో దీన్ని రెగ్యులర్గా తీసుకోవడం చాలా మంచిది. ఎలా ఉంది వీడియో? నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.